హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. మన కిరణ్ అబ్బవరం ప్రొడ్యూస్ చేసిన తిమ్మరాజుపల్లి టీవీ ఈరోజు రిలీజ్ అయింది. 1996 బ్యాక్డ్రాప్లో ఆ ఊళ్ళోకొచ్చిన ఒక పాత టీవీ చుట్టూ తిరిగే కథ ఇది. మరి ఈ సినిమా నాకెలా అనిపించింది? 90s కిడ్స్కి ఈ మూవీ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? నా పర్సనల్ రివ్యూ ఏంటో చెప్పేస్తాను, చూసేయండి. ఫస్ట్ నాకైతే ఈ సినిమాలో ఆ 1996 విలేజ్ వాతావరణం భలే నచ్చింది. అప్పట్లో ఒక టీవీ వస్తే ఊరూరంతా ఎలా ఎగబడేవారో చాలా న్యాచురల్గా చూపించారు. సతీష్, శారద మధ్య వచ్చే లవ్ ట్రాక్ చాలా క్యూట్గా అనిపించింది. వీళ్ళిద్దరూ చాలా బాగా నటించారు. ఇంకో విషయం ఏంటంటే, ప్రదీప్ కొట్టే క్యారెక్టర్ గురించి ఖచ్చితంగా చెప్పాలి. తన వేరియేషన్స్తో సినిమాకి మంచి అట్రాక్షన్ తీసుకొచ్చాడు. క్లైమాక్స్లో వచ్చే ఆ చిన్న ట్విస్ట్ కూడా నాకు బాగానే వర్కౌట్ అయిందనిపించింది. సెకండ్ హాఫ్లో ఆ రాజప్ప ఇంట్లో టీవీ దొంగతనం జరిగిన తర్వాత ఎవరు దొంగిలించారు అనే పాయింట్ చుట్టూ కథని కొంచెం రొటీన్గా, స్లోగా లాగేశారు. అక్కడ నాకు కొంచెం ఇంట్రెస్ట్ మిస్ అయ్యి ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనిపించింది. ముందే చెప్తున్నా, ఇందులో రెగ్యులర్ కమర్షియల్ ఫైట్స్, ఐటమ్ సాంగ్స్ లాంటివి అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. కొన్ని సీన్స్ని డైరెక్టర్ మునిరాజ్ గారు ఇంకొంచెం ఎంగేజింగ్గా రాసుకునుంటే సినిమా లెవెల్ వేరేలా ఉండేది. సో ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటంటే, మీరు 90s కిడ్స్ అయితే ఆ పాత రోజులు, ఆ పల్లెటూరి ఎమోషన్స్, ఆ టీవీ కనెక్షన్ని మళ్లీ ఫీల్ అవ్వాలి అనుకుంటే ఈ తిమ్మరాజుపల్లి టీవీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అలా కాకుండా ఫాస్ట్ స్క్రీన్ ప్లే, కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలి అనుకుంటే మాత్రం కొంచెం బోర్ కొట్టచ్చు. మరి మీరే సినిమా చూసారా? మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. నా రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.